రేపు 24 కూడా మేమే వస్తాము. ఎవరు ఎంతమందితో కలిసి వచ్చినా, ఎవరు ప్యాకేజీలు తీసుకొచ్చినా, ఎవరితో పొత్తులు పెట్టుకొని వచ్చినా మా జగనన్న గెలుపుని ఎవరూ ఆపలేరు. జగనన్న గెలుపు ఎలా ఉంది అనేది రేపు 24లో తెలుస్తుంది. చంద్రబాబు గారు అంటారు జగన్ గారు ఒక సైకో, ఎంతగా పాలిస్తాడు. వాళ్ళు సైకోలు కాబట్టి వాళ్ళలాగే అందరూ అనుకుంటే ఎట్లా అండి? సైకోనో మంచోడో ఏంటనేది ప్రజలకి తెలుసు, కానీ వీళ్ళు ఇచ్చేస్తే తెలియదు కదా, అందరికీ తెలుసు కదా ప్రజలకి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజలపైన భారం మోపుతున్నాడు. ప్రజలకి రాష్ట్రాన్ని అప్పుల పాలు చంద్రబాబు నాయుడు దిగేటప్పుడు అప్పులు ఎంత ఉన్నాయండి? ఇప్పుడు ఎంత ఉన్నాయి? 1,50 కోట్లు ఎంత ఉన్నాయి? మరి ఆయన అప్పులు చేసి వెళ్ళాడు, మరి అప్పులు చేసిన దాన్ని మరి ఈయన ఎంత చేశాడు? అవన్నీ కూడా తెలుసు కదా. ప్రజలు ఎవరు పిచ్చాళ్ళు కాదు. ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేయకూడదు, ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు అభివృద్ధి చేయట్లేదు అనేది అందరికీ తెలుసు. అంటే ప్రతి ఒక్కరిపైన ట్యాక్స్ పెంచుతాడు, ఇంకా జగన్ వస్తే గాలిపైన కూడా ట్యాక్స్ వేస్తాడు. అవన్నీ పుకార్లండి. వాళ్ళు టీడీపీ వాళ్ళు, ప్రతిపక్ష వాళ్ళు ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒకటి పుకార్లు పెట్టాలి కదా అని పెడతారు. అట్లా చంద్రబాబు గారు 14 ఏళ్ళు చేశారు, ఏం చేయలేదంటారా? ఏమి చేయలేదా అంటే ఒక 1% ఏమైనా చేశారేమో. మా అన్న ఇప్పటికే 90% చేశాడు. ఇంకా మిగిలింది 24లో వస్తే ఆ 10% కూడా అయిపోతుంది. అంటే నేను రైతు రుణమాఫీ చేశాను, డోక్రా వాళ్ళని నేనే పెట్టాను, డోక్రా వాళ్ళకి ఆర్థికంగా నిలబెట్టింది నేనే అంటున్నారు చంద్రబాబు గారు. మరి ఇప్పుడు 2019 అప్పుడు పసుపు కుంకుమ కింద అందరికీ డబ్బులు వేసాడు. మరి ఎందుకు గెలవలేదు కదా. అదొక ఆశగా చూపించాడు, అదొక ఎర్రగా చూపించాడు, కానీ గెలవలేదు కదా. మరి ఆయన బాగా చేసుంటే మరి ఆయనే గెలవాలి కదా. మరి అంత మెజార్టీతో ఇప్పుడు జగన్ 151 సీట్లతో అంత మెజార్టీతో గెలిచాడు. మరి ఆయన పరిపాలనలో విఫలమయ్యాడని తెలిసిపోతుంది కదా. అంటే జగన్ గారు అన్ని పెంచుకుంటూ పోతా అంటున్నారు, కానీ అన్ని పెట్రోల్ రేట్లు, అన్ని నిత్యావసర రేట్లు అన్ని పెంచుకుంటూనే పోతున్నాడు అని చంద్రబాబు గారు ఎద్దేవా చేస్తారు. మరి ఏమంటారు దాన్ని? అలాగే చేస్తారు వాళ్ళు. అలా చేయకపోతే వాళ్ళకి పూట గడవదు, అంతే. జగనన్న మీద బురద జల్లే ప్రయత్నంలో వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా జగనన్న గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. టీడీపీ జనసేన కలిస్తే ఎలా అవుతుంది? ఏమీ అవ్వదు, నథింగ్, అసలు ఏమీ అవ్వదు. అంటే మేమే గెలవబోతున్నామని నారా లోకేష్ అయితేనేమి చంద్రబాబు అంటున్నారు. ఊహలండి, ఊహలు. కననివ్వండి, ఏమవుతుంది? కలలేగా. అంటే నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు, ఏమవుతుంది చేస్తే? అసలు ఎవరన్నా ఉన్నారా? ప్రజలు ఉన్నారా? అంటే ప్రజాదరణ చూసుకొని తట్టుకోలేక జగన్ గారు భయపడుతున్నారని నన్ను చూసి అంటున్నారు. భయమా? జగనన్న బ్లడ్లోనే లేదు భయం. నారా లోకేష్ కూడా అదే అంటారు, మా బయోడేటాలో లేదు భయం అనేది. వాళ్ళు చెప్పుకోవడం వరకే, చేసేదేమి లేదు కదా. ఇప్పుడు ఒక సీఎం కొడుకండి, మరి జగనన్నకున్న ఆదరణ ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు కదా, మరి ఎందుకు లేదు అంత ఆదరణ? ఎంతమంది ఉన్నారు? తిప్పి కొడితే ఒక 100 మంది కూడా లేరు. మరి అదేం పాదయాత్ర? అది కూడా ఒక పాదయాత్రేనా? మరి జగనన్న చేసేటప్పుడు పాదయాత్ర ఎలా ఉంది? వేలాది మంది ప్రజలు. అది పాదయాత్ర అంటారా? ఇది పాదయాత్ర అంటారా? పాదయాత్ర స్టార్ట్ చేసిన రోజే ఒక ఆయన్ని పొట్టని పెట్టుకున్నాడు కదా, మరి అదేం పాదయాత్ర? అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, ఎవరు ఏంటి అనేది తెలుసు, ఎవరికి ఓటేయాలని తెలుసు, ఎవరైతే మాకు బాగా సంక్షేమ పాలన జరుగుతుంది అని తెలుసు, ప్రజలకి అన్నీ తెలుసు. 40,000 కంపెనీలు 6 లక్షల ఉద్యోగాలు మేము ఉన్నప్పుడు ఇచ్చాము చూపించమనండి. చూపిస్తే వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. ఎంతమందికి వచ్చింది బాబు వస్తే జాబు? మరి బాబు వస్తే జాబులు ఇచ్చుంటే జాబులు లేని వాళ్ళు ఎంతమంది ఎందుకున్నారు? ఎవరు లేకుండా ఉండాలి కదా. వాళ్ళ పరిపాలన బాగోలేదు కాబట్టే జగన్ అన్న అంత ధైర్యంగా 151కి 51 సీట్లతో ఘన విజయం సాధించాడు. అంటే నారా లోకేష్ కూడా అంటున్నారు 2024లో కూడా. నారా లోకేష్తో ఏమవుతుందబ్బా? ఏమీ అవ్వదు. బాబు వస్తే జాబ్ వస్తుంది, 2024 మమ్మల్ని గెలిపించండి అంటున్నారు. 19లో రాలేదే జాబు? బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు కదా, మరి 19లో రాలేదే? 14లో రాలేదే? అంటే రాలేదంటారు చంద్రబాబు ఉన్నప్పుడు? రాలేదు కదండి. 2014లో హామీలు ఇచ్చాడు, ఏమేమి నెరవేర్చాడు? మేనిఫెస్టో ఎందుకని తొలగించేస్తాడు? 600 హామీలు ఇచ్చారు మేడం, చంద్రబాబు. చేస్తే అభివృద్ధి ఏదండి? చేస్తే గెలవాలి కదా, మరి చేయలేదనేగా అది. అంటే జగన్ గారు 3 రాజధానులని 3 ముక్కలాడుతున్నారు. అలానే అక్కడ వైజాగ్లో పొలాలు కొన్నారు, ఇల్లు స్థలాలు కొన్నారు. ఒక మాట చెప్తా వినండి. 3 రాజధానులు అనేది ఏదైతే ఉందో
సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం జగనన్నకి అన్నీ తెలుసు, ఏది ఎట్లా చేయాలి అనేది ఆయన చేస్తాడు అంతే. అంటే వాళ్ళకి పొలాలు ఉన్నాయి కాబట్టి అక్కడ పెట్టుకుంటున్నారు. అభివృద్ధి ఒకే చోట జరిగితే కుదరదు కదండి, అందుకని 3 రాజధానులు. అమరావతి నేను పెట్టాను కాబట్టి తీసేస్తున్నాడు జగన్ గారు, ఒక నియంతగా పనిచేస్తున్నాడు. 3 రాజధానులు అమరావతి కూడా ఉంది కదా. రైతులు మోసం చేస్తున్నాడు, ఆ రైతుల్ని. అది ఎన్ని నిందలబ్బా, వాళ్ళు కావాలని వేస్తారు అట్లా. రేపు 2024లో చూడండి. ఇప్పుడు రైతులకి ఎలా చేస్తారు? ఏమండి, రైతులకి ఎలా చేస్తారు? జగన్ గారు వచ్చాక రైతులకు చాలా బాగా చేస్తున్నారు. రైతు భరోసా అవును, బాగుంది, బాగుందండి. రేపు 2024లో కూడా మా అన్న జగన్ అన్నే గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు మేడం? పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు 2024 ఆయన గురించి మాట్లాడేంత మ్యాటర్ ఏం లేదబ్బా. అంటే అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ప్యాకేజ్ స్టార్ అంటే ఒక్కొక్కరు ప్యాకేజీ స్టారేగా ఆయన కాదా? ప్యాకేజీ స్టారేగా. దమ్ముంటే నిరూపించండి అంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు. ఏం నిరూపించాలంట? ప్యాకేజ్ తీసుకున్నట్టు నిరూపించండి అంటున్నారు. మరి తీసుకునే కదా వాళ్ళకి మద్దతు వీళ్ళకి మద్దతు అని అంటుంది. సొంతగా పార్టీ పెట్టాడు. ఇన్ని 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కడు పోటీ చేస్తున్నారా? అభ్యర్థులు ఉన్నారా వాళ్ళకి? ఎక్కడున్నారు అభ్యర్థులు? మొన్న పోటీ చేశారు, ఒక్కతనేగా గెలిచింది. అసలు అభ్యర్థులు ఉన్నారా వీళ్ళకి? 175 నియోజకవర్గాల్లో 175 ఉండే అభ్యర్థులు ఉన్నారా? లేరుగా. మరి ఆయన మాటలను కూడా మనం మాట్లాడితే వేస్ట్ ఆఫ్ టైం అది. అంటే వైసీపీ నేతల్ని కూడా వాళ్ళ కాపు నేతలనే తిట్టాడు మొన్న ఈ మధ్యకాలంలో, అంటే మంగళగిరిలో సభలో పవన్ కళ్యాణ్. అంటే కాపు నేతల్ని నన్ను తిడితే కనుక ఈసారి వీర మహిళలతో చెప్పులతో కొట్టిస్తాను ఈసారి. కొట్టమనండి ఒకసారి కొట్టమనండి వచ్చి ప్రయత్నం చేయమనండి ఒకసారి వచ్చి. ఎవరిని కొడతాడంట? ప్యాకేజీ స్టారే ఆయన, దత్తపుత్రుడే ఆయన. ఆయన చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు. ఎవరు ప్యాకేజీ ఇస్తానంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. రేపు 2024లో ఎవరికి సపోర్ట్ చేస్తాడు? ప్యాకేజీ తీసుకోకుండానే సపోర్ట్ చేస్తాడా? సరే, నువ్వు గట్టిగా ఒక పార్టీ పెట్టావు. పార్టీలో అసలు ఒక పార్టీ అధ్యక్షుడు వచ్చి ఇంతమంది సభలో వేలాది మంది ఉండగా చెప్పుతో కొడతా అన్నాడు. ఏం మెసేజ్ ఇస్తున్నాడు? వాడ కార్యకర్తలకి ఏం మెసేజ్ ఇస్తున్నాడు? చెప్పుతో కొట్టేదేంటి? నువ్వు ఒక నాయకుడు అయ్యి ఉండి చెప్పుతో కొడతా అనేదేంటి? అంటే ఇంతకుముందు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఆది గారు కూడా అన్నారు, కమీడియన్ల గురించి మనం మాట్లాడకూడదు. రైతుకి ఇప్పుడు అధికారం ఎవరికి ఇస్తున్నాడు? 1,00,000 రూపాయలు ఎంతమందికి ఇచ్చాడు? 300 మందేనా ఇప్పుడుంది మన రాష్ట్రంలో? రైతులు 300 మందేనా ఉన్నారు? ఇంకా లేరా? అంటే వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేసుకొని లిస్ట్ వరకు పెట్టుకొని ఇచ్చారో లేదో ప్రూఫ్ ఉందా? చెప్పుకోవడం వరకే కదా. ఇప్పుడు ఇది ప్రజల సమక్షంలో వేలాది మంది ప్రజలు చూస్తున్నారు. ఆయన బటన్ నొక్కుతాడు, అకౌంట్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడిపోతున్నాయి. దీనికి సాక్ష్యాలు ఏముందండి? అంటే 1,00,000 రూపాయలు అధికారం లేనప్పుడు ఇస్తున్నాడు, అధికారం వస్తే కష్టం కాంపౌండ్ వాళ్ళు కూడా దాటినివ్వడం రాదు కదా. సినిమా డైలాగులు సినిమాల వరకే, నిజ జీవితంలో పనికి రావు. ఆయన సినిమా నిజ జీవితం ఒకటే అంటే ఇక్కడ కుదరదు. సినిమా వేరు, ఇక్కడ రాజకీయం వేరు, ప్రజలు వేరు. నీకు అభిమానం ఉంటే అభిమానం వేస్తారేమో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు కొంతమంది, కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాం. నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి, కానీ ఓటు మాత్రం జగన్ అన్నకి వేస్తాను. ఎందుకు అనిపించుకోలేకపోతున్నాడు? మరి వాళ్ళ చేత ఎందుకు చెప్పించుకోలేకపోతున్నాడు? అది పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడినాడు. ఏమని? అంటే పవన్ కళ్యాణ్ నన్ను అభిమానించే వాళ్ళు కూడా జగన్ కోటేశారు అంటున్నారు. మరి ఆయన మీద ఆయనకి నమ్మకం లేదు. అది మొన్న కూడా సభలు అన్నారు, మీరు చూడడానికి అయితే చాలా మంది వస్తున్నారు, ఓటు వేయలేదు నన్ను మిమ్మల్ని. నిజమే కదా, నిజం మాట్లాడాడు. అదొక్కటి నిజం మాట్లాడాడు.